రేపు అల్లూరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. వనజంగి కాఫీ ప్లాంటేషన్ సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. మాడుగుల నియోజకవర్గం మీదుగా అల్లూరి జిల్లా వెళ్లనున్న సీఎం చంద్రబాబు గిరిజనులతో మమేకమై ఆదివాసీ దినోత్సవంలో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ముఖ్యమంత్రి రాక కోసం హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. రేపు అల్లూరు జిల్లాలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉండవల్లి నివాసం నుండి బయలుదేరినటువంటి ఆయన రేపు 10:30 ప్రాంతంలో అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు ప్రాంతానికి అయితే చేరుకుంటారు. పాడేరు ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రేపు అల్లూరు జిల్లాలో జరిగేటటువంటి వివిధ సాంస్కృతిక సాంఘిక కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఆదివాసీలకు సంబంధించినటువంటి ఏదైతే కాఫీ తోటలకు సంబంధించి కానీ లేదా వందంగి జలపాతం వద్ద ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా నారా చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. అలాగే కొంతసేపు అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులతో గిరిజనులతో కూడా మమేకమై వారికి సంబంధించినటువంటి సమస్యల పైన కూడా వారితో చర్చించేటటువంటి అంశం కూడా రేపైతే తెరపైకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే సాయంత్రం జరిగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు అయితే చేయడం అయితే జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మన్యం ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ మావోయిస్టుల ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే ఆ ప్రాంతానికి అన్ని టీములు కూడా బలగాలను కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఈ విధంగా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు రహదారి మార్గం కూడా ఏదైతే పాడేరు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పల్లె ప్రాంతాలకు కూడా వెళ్లేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఇప్పటికే భద్రతను అంతటా కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆ రహదారి మార్గాలు కానీ లేదా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన రేపు నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఎక్కువగా సమీక్ష సమావేశం అయితే నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు వాతావరణం అనుకూలించలేనటువంటి నేపథ్యంలో ఇటు హెలిప్యాడ్ ను కూడా ఇప్పటికే అధికారులు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరిగా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.